అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. గత కొన్ని రోజులుగా మనం పెహల్గాం ఘటన జరిగిన తర్వాత మనం దాని పరిణామాలను పరిశీలిస్తే భారత ప్రభుత్వం దీని మీద వెరీ సీరియస్‌గా ఉంది. దే ఆర్ గోయింగ్ టు టేక్ ఎ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అగైన్స్ట్ ద కల్ప్రిట్స్. మనం ఎందుకు అంటే మన నేషనల్ మీడియా అంతా చూస్తే కూడా చాలా పెద్ద ఎత్తున దీనికోసం ప్రయత్నిస్తూ ఉంది. అంటే దేనికోసం? ఈ భారతదేశంలో జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఈ విధ్వంసానికి రిటాలియేషన్ ఉండాలి. ఇట్ మస్ట్ బి రిటాలియేటెడ్ బై ది ఇండియన్ ఫోర్సెస్. ఎందుకు అంటే మనం ఇదే గనక ఊరుకుంటే, మనం ఇలాగే గనక ఈ మెతక వైఖరిని ప్రదర్శిస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాలి అని చెప్పి ఈ నేషనలిస్ట్ జాతీయవాదులు, మీడియా జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గొడవ చేస్తూ ఉన్నారు. ఇది న్యాయమైన గొడవ. అయితే ఏం జరిగింది అంటే నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. సో దీంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా వివిధ దఫాలుగా అందరితో చర్చిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా కేబినెట్ మీటింగ్ జరిగింది. దీంట్లో రాజ్నాథ్ సింగ్ అని నేషనల్ అదేవిధంగా సెక్యూరిటీ అడ్వైజర్ దోవల్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ప్రత్యక్షంగా నరేంద్ర మోడీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు అంటే ఈ దేశంలో ప్రధానంగా ఎక్కడ సెక్యూరిటీ ల్యాప్సెస్ అవుతున్నాయి, ఎందుకు ఈ సెక్యూరిటీ ల్యాప్సెస్ అవటం వలన మన భారతీయ ప్రజలు నష్టపోతూ ఉన్నారు అంటే మనం చూడండి, ఈ కాశ్మీర్ అనగానే మనకు ఒక రిజిడ్గా ఉంటుంది. ఎందుకు అంటే ఈ కాశ్మీర్ బోర్డర్తో పాకిస్తాన్ షేర్ చేసుకునే బోర్డర్స్లో ఎక్కువగా ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ మత రాజ్యంగా ఉంది. అక్కడ పాకిస్తాన్ దేశం మొత్తం కూడా మత ఆధారంగా షరియా చట్టాలకు అనుగుణంగా నడుస్తూ ఉంటుంది. పైకి ఊరికే డెమోక్రసీలో ఉన్నా మాకు ఎన్నికలు జరుగుతాయి అని చెప్తారు, కానీ వాస్తవానికి షరియా చట్టాలకు అనుగుణంగా నడుస్తూ ఉంటాయి. సో దాంతో ఏంటంటే వాళ్ళు ఈ క్రాస్ బోర్డర్, మన భారతీయుల్లో కొంతమంది ఎవరైతే ఈ మత ఫనటిక్స్ మతోన్మాదులు ఉంటారో వాళ్ళని చేరదీసి వాళ్ళని భారతదేశానికి ఉగ్రవాదులుగా తయారు చేస్తూ ఉంటారు. సో దీంతో ఏమవుతుందంటే వాళ్ళు అఫీషియల్గా మన భారతదేశంలో ఉంటారు, కానీ వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకని మత ఆధారంగా. సో వీళ్ళనే ఇప్పుడు మనం స్లీపర్ సెల్స్ అంటున్నాం. ఈ స్లీపర్ సెల్స్ వల్లనే భారతీయులు చాలా నష్టపోతూ ఉన్నారు. ఇదే కేబినెట్ మీటింగ్లో కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడి ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజం వలన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మనం చూసుకుంటే ప్రధానంగా జైషే మొహమ్మద్ కానీ లష్కరే తోయిబా కానీ రెండు ప్రధాన సంస్థలు భారతదేశం మీద ఎప్పుడు గురిపెట్టి పనిచేస్తూ ఉంటాయి. సో ఎవరైతే భారతదేశంలో మతోన్మాదులు మతాన్ని ఎక్కువగా తలకెక్కించుకున్న వాళ్ళని ఎప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని భారతదేశానికి రివర్స్గా పనిచేస్తూ ఉంటాయి. మనం ప్రధానంగా చూస్తే 2016లో ఉరి అనే గ్రామంలో పెద్ద ఎత్తున దాడి జరిగింది. 19 మంది ఇండియన్ సోల్జర్స్ని చంపేశారు. ఎలా చంపేశారు అంటే ఈ లోకల్గా ఉండే టెర్రరిస్టులని స్లీపర్ సెల్స్ని ఉపయోగించుకొని టెర్రరిస్టులు చంపేయడం జరిగింది. సో దానికి రిటాలియేషన్గా భారత ప్రభుత్వం కూడా వారి మీద సర్జికల్ స్ట్రైక్స్ విమానాలతో దాడులు చేసింది. సరే, ఇక మనకు తెలుసు 2019లో మనందరికీ తెలుసు ఈ బాలాకోట్ అంటారండి, పాకిస్తాన్లో ఉండే బాలాకోట్ మీద మన ఫస్ట్ అఫీషియల్గా దాడి చేసింది. ఎందుకని అంటే మన ఇండియన్ సోల్జర్స్ని సుమారు 40కి పైగా ఇండియన్ సోల్జర్స్ని కాల్చి చంపారు. సో ఎప్పుడైతే ఇలా చంపారో వెంటనే భారత ప్రభుత్వం పాకిస్తాన్లో ఉండే బాలాకోట్ మీద స్థావరాల మీద దాడికి జరిగింది. సో మన బోర్డర్ని దాటి వెళ్ళి దాడి చేసింది, సర్జికల్ స్ట్రైక్ చేసింది. సో దీంతో ఏంటి అని అంటే ఇవన్నీ కూడా ప్రధానమంత్రి చర్చకి తీసుకొచ్చినట్టు మనకి సమాచారం అందుతూ ఉంది మీడియా రిపోర్ట్స్లో. ఎందుకని అంటే అసలు భారతదేశంలో పార్టీషన్ అయిన తర్వాత నుంచి ఎక్కడెక్కడ క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఉంది, సో ఎవరెవరు మనకి ఇన్ఫిల్ట్రేటర్స్, మన భారతదేశానికి గత లెక్కల ప్రకారం ఇప్పటికీ 549 యాక్టివ్గా క్రాస్ బోర్డర్ దాటి భారతదేశంలోకి వచ్చారు. కొంతమందిని నట్టుబెట్టారు, కొంతమంది ఇంకా తిరుగుతూ ఉన్నారు. సో వీరందరూ ఏ రాష్ట్రాలకు పాకి ఉన్నారు. సో ఇలాంటి థ్రెట్స్ కూడా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలకు మేజర్ థ్రెట్స్ ఉన్నాయి. మనం ఆంధ్రప్రదేశ్ చూసుకున్నాం అనుకోండి, మనకి తిరుపతి కానీ అదేవిధంగా తూర్పు నావికాదళం అంటే వైజాగ్ కానీ ఇవన్నీ కూడా టెర్రరిస్టుల చేతుల్లో టెర్రరిస్టుల విజన్లో ఉన్నాయి, పాకిస్తాన్ టెర్రరిస్టుల విజన్లో ఉన్నాయి. సో వీటినన్నిటినీ కూడా ఈ రోజున కేబినెట్ చర్చించింది. దీని మీద మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ఈ కల్పిట్స్ని శిక్షించాలి అని చెప్పి తీవ్రంగా ఆలోచిస్తుంది. అంటే సర్జికల్ స్ట్రైక్ చేయాలి. ఇప్పటికే డిప్లొమాటిక్గా సింధు నది వాటర్ని స్టాప్ చేయడం జరిగింది, అట్టార్ కారిడార్ని నిలుపుదల చేశారు. అదేవిధంగా జీలం నదిని గేట్లు ఎత్తేయటం, డిప్లొమాటిక్ చర్యలు అనేది తీసుకున్నారు. కైనటిక్ యాక్షన్ అంటారు, అంటే మిలిటరీని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మూవ్ చేయడానికి కైనటిక్ యాక్షన్ అంటారు. సో ఈ కైనటిక్ యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా సర్జికల్ అంటే వాయుసేనతో దాడులు చేయటం, ఇవన్నీ కూడా ముప్పేట దాడి అంటే ఇంటర్నల్గా దాడి చేయటం, ఇది ఆర్మీని ఉపయోగించి దాడి చేయటం. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్లో పెద్ద గొడవ జరుగుతూ ఉంది. బెలూచిస్తాన్ అనే ప్రాంతాన్ని పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశం కావాలని చెప్పి పాకిస్తాన్ రెబల్స్, ఈ బెలూచిస్తాన్ వాదులు ఎవరితో వాళ్ళు కూడా ఇంటర్నల్ గొడవ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఆలోచించి ఒక
నిర్దిష్టమైన చర్య తీసుకోవడానికి ఈ క్యాబినెట్ చర్చించిందని మనకి న్యూస్ అంతా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మన ఇండియన్ సోల్జర్స్ ప్రాణాలు ఎవరైతే తీసుకున్నారో, సో వీ నీడ్ టు గివ్ ఏ బీఫిటింగ్ రిప్లై టు ది పాకిస్తాన్. అదర్వైజ్ వాళ్ళు ఏమంటారంటే మన ఇండియన్స్ని వాళ్ళు మెత్తగా ఉంటారు సో అనే ఒక భావన వచ్చేస్తుంది. ఆ భావనని మనం కండెమ్ చేయాలి. ఆ భావన రాకముందే మనం దాడులు చేయాలి. చేస్తేనే ఆ బీఫిటింగ్ రిప్లై ఇస్తేనే వాళ్ళు ఆగుతారు. సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో.